ముఖాలకు రంగులేసుకునే వాళ్ళకెందుకు రాజకీయాలు అని అంటే వాళ్లే తమిళనాట రాజకీయ చక్రం తిప్పేస్తున్నారు. ఒకసారి రెండు సార్లు కాదు, నాటి ఎంజీఆర్ నుంచి నేటి విజయ్ వరకు ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంజీఆర్ ఓ ప్రభంజనం అయితే జయలలిత మరో ప్రభంజనం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది, జనం మారారు అనుకున్నారు. ఇప్పుడు ఎవరొస్తారులే అని భ్రమించారు. కానీ ఒక్కడొచ్చాడు. తన ప్రభావం తమిళ మూలాల్లో ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తూ ప్రభంజనం సృష్టించాడు. హేమీల భ్రమలను బద్దలు కొట్టాడు. ఎవ్వరి జెండా మోయకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ టీవీకేను నిలిపాడు విజయ్. నాడు అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, నేడు తమిళగ వెట్రి కళగం. ఇది తమిళనాట మహానాయకులు సృష్టించిన చరిత్ర. పార్టీ పెట్టడం ఓ ఎత్తైతే ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చడం మరో ఎత్తు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఓ రాష్ట్రంలో పార్టీ పెట్టడం ఓ ఎత్తైతే, పెట్టిన పార్టీని ఒకే ఒక్క ఎన్నికతో విజయం దిశగా పరుగులు పెట్టించిన నాయకులు ఎంజీఆర్, విజయ్. ముచ్చటగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ పదవిని చేపడితే విజయ్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరుణానిధితో విభేదాలు వచ్చినా వెరవలేదు ఎంజీఆర్. సొంతగా పార్టీ పెట్టి అప్పటి వరకు అధికారంలో ఉన్న డీఎంకేను ఒంటి చేత్తో మట్టి కరిపించారు. నాటి సీన్ సేమ్ టు సేమ్ రిపీట్ చేశారు నేడు విజయ్. పొత్తులకు తాను వ్యతిరేకం అంటూ ఎవ్వరి మద్దతు లేకుండా విజయం సాధించిన విజయాన్ని చూస్తే ఎవ్వరికైనా ముచ్చటెయ్యక మానదు. ఆయన తన పార్టీని విజయ తీరాలకు చేర్చిన తీరు ఎందరో నాయకులకు, ఇంకా చెప్పాలంటే రజనీ, కమల్ హాసన్ వంటి నాయకులకు స్ఫూర్తిదాయకమని చెప్పక తప్పదు. ఆంధ్ర నుంచి కొందరు సో కాల్డ్ సినీ పొలిటికల్ లీడర్లు తన జెండా కూలీ పాలసీని పాటించాలంటూ ఉచిత సలహాలు ఇచ్చినా ఆ సలహాలను చెత్తబుట్టలో పడేశారు విజయ్. రాజకీయం అంటే మరో పార్టీ జెండా మోయడం కాదని, దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలని నిరూపించారు. గెలుపోటములు సహజమని, గెలిస్తే ప్రజాపాలన, ఓడితే ప్రజల హక్కులకై పోరాటం అంటూ ముందుకు సాగారు. ఎంజీఆర్ విజయ్ కు స్ఫూర్తి కాకపోవచ్చు, కానీ సిద్ధాంతం మాత్రం ఒకటి. అదే పోరాడితే పోయేదేమీ లేదు, విజయమే. ఈ నినాదంతో తమిళ గడ్డపై తమ జెండా ఎగురవేశారు ఈ ఇద్దరు నాయకులు. దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే లారీలకు, డీసీఎంలకు ఈ విషయం ఎన్నటికీ ఏనాటికి అర్థమవదన్నది జనమెరిగిన సత్యం. ఎంజీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అమ్మ జయలలిత. ఇప్పుడు ఆ సినీ చరిష్మకు తానే వారసుండని నిరూపించుకున్నారు విజయ్. ఒకరు అయ్యా, మరొకరు అమ్మ, ఇప్పుడు అన్న. ఇది తమిళనాట అగ్రతారలు జనం నుంచి అందుకున్న అభిమానం. అయ్యే పోయాడు, ఇప్పుడు అమ్మొస్తుందంటూ ఎగతాళి చేసిన వాళ్లను వీల్ చైర్ నుంచే జైలుకు పంపిన ధీశాలి జయలలిత అయితే, రజనీ, కమల్లు ఏం పీకారు, వీడొచ్చి ఏం పీకుతాడన్న వాళ్లకు చెమటలు పట్టించిన వ్యక్తి విజయ్. ఎవరైనా చెప్పినా విజయ్ తమిళనాట ఓ సంచలనం, ఓ ప్రభంజనం. విజయ్కి జనం నీరాజనం పట్టి బ్యాలెట్ లో ఓట్లు మూటగట్టి సీఎం కుర్చీ కట్టబెట్టారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.